సిద్ధవటం మండలం మాధవరం 1వ గ్రామంలోని ఎస్కేఆర్ నగర్ బంగారుపేట గ్రామాలలో శనివారం రాత్రి ఒకటే రోజు 5 గ్రామాల్లో భారీ చోరీ జరగడంపై చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి మండలంలో కలకలం రేపింది. సీసీ ఫుటేజ్లో గుర్తు తెలియని వ్యక్తులు రికార్డు కావడంతో వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చోరీ జరిగిన సంఘటనలు వెలుగులోకి రావడంతో మండలంలో కలకలం రేపింది. పోలీసులు ప్రతిరోజు పెట్రోలింగ్ చేస్తున్న చోరీలు జరగడంపై మండలంలో చర్చనీయాంశంగా మారింది. మాధవరంలో తరచూ చోరీలపై పోలీసులు గట్టి చర్యలు తీసుకుని గ్రామంలోని వివిధ కేసుల్లో ఉన్న ముద్దాయిలను విచారిస్తే నిజాలు బయటకు వస్తాయని పలువురు తెలిపారు. ఇప్పటికైనా పోలీసులు చోరీ చేసిన గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకోవాలని బాధితులు తెలిపారు. బంగారుపేట, నా పేరు నౌకల వెంకట సుబ్బయ్య. మేము వ్యాపార రీతిగా ముక్కోరపల్లికి వెళ్ళాము. అక్కడ కొద్ది రోజులు ఇక్కడ కొద్ది రోజులు ఉండి వ్యాపారం చేసుకుంటా అంటాము. బంగారు 4 గాజులు, ఒక నల్లపూసల దండ, 2 లక్షల డబ్బు క్యాష్ ఇంట్లో ఉన్నది సార్. బంగారు విలువ ఎంత? బంగారు విలువ ఎంత? 10 తులాలు సార్. మాకు దయచేసి ఎంక్వైరీ చేసి న్యాయం చేయాలి. మా ఇంట్లో పిల్లలు మేము హాస్పిటల్ పోయినాం, పిల్లలు బాగలేక రాత్రే ఇల్లు వెండి గొలుసులు డబ్బులు ఉన్నదంతా తీసుకుని ఇల్లు అంతా చిల్ల పదరా చెంత అందరు చేసుకున్నారు. పాల్గొట్టేసింది ఇదంతా 5,000 లెక్కపోయిందియా. ఆ పిల్ల ఎంత పెట్టుకుంటా దాంట్లో డ్రెస్సింగ్ టేబుల్ కూడా బాగా అన్న పేరు వెంకట సుబ్బయ్య అమ్మ. వెంకట సుబ్బయ్య తీసేసిండు అది పడకుండా ఇంట్లో పెట్టుకోండి. ఆయన మీద కూడా పోయింది. ఏమేమి పోయినమ్మా మీ ఇంట్లో? మా ఇంట్లో 3,500 లెక్క సార్. మళ్ళా ఆవాల డబ్బీలో 60 రూపాయలు లెక్క. లక్ష్మ పోలీసులు వచ్చారమ్మా? వచ్చిపోయినారు. పోలీసు వచ్చి ఫిర్యాదు చూసి చెప్పినారు. ఒకరు పడి ఒకటి ఎత్తుకొని పోయినారు. బేగంకాయ బయటకు ఎత్తపోయినారు. 3,500 పెట్లో ఉండింది. బ్యాగులో ఎత్తపోయినారు. డబ్బాలు ఆవాల డబ్బీలో 60 రూపాయలు. బాగా లేకుండా అంటే జ్వరం అయితే పోయింది. లక్ష్మ